నాకు ఏదైనా ఫోన్ నెంబర్ దొరికితే కూడా స్పందిస్తాడు. అందుకే ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కులంలో పుట్టినందుకు ఇలాంటి నాకు ఉంటే కళ్ళు తెలుస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళు కనీసము ఇంకా నలుగురు ఇలాంటి వాళ్ళు ఉంటే కానీ ఇప్పటికైనా కళ్ళు తెలుస్తారని నేను ఊహిస్తున్నా. ఎందుకంటే చాలా అంటున్నా కదా, నాయ బ్రాహ్మణులు చాలా తెలివిమంతులు, కానీ ఏడనైతే తెలివి ఇష్టమా చేయాలి చేయరు. అదే మళ్ళా నెత్తి తలకాయ తీసుకుపోయి కడుపులో పెట్టనీకే, వాడు ఇచ్చే 10,000 20,000 తీసుకుపోయి అమ్మవారి గుళ్ళకి దావా చేయనీకే వీడికే పనికి వస్తాం మనం. వాడు 5 ఏళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మీరు ఆ ఎమ్మెల్యే గారు 10,000 20,000 ఇచ్చి పూర్వమే అమ్మవారి గుడి కాడ ఏడ కోసుకోవాలని కోసుకోడు కాదు. వాడు యాడ్ ఇచ్చేసి మనం తాగినాం తిన్నాం అయిపోయింది. మన పిల్లల జీవితాలు ఏంది, మన పిల్లల చదువులేది. రేపు రాబోయే రోజుల బీసీ కులంలో మన ఇంకొక 7-8 కులాలను కలుపుతారు. ఇప్పటికే సంఘనాకపోతున్నారు. నాయకులకు ఉద్యోగాలు రాక, కాలేజీలో సీట్లు రాక, స్కూల్లో పిల్లలకు సీట్లు రాక ఇప్పటికే నానా కష్టమవుతుంది. ఇంకా 8-9 సంఘాలు 8-9 కులాలు బీసీ ఎలా కలుపుతారు. అప్పుడు పరిస్థితి ఏంది అని గ్రహించాలి. రవి చెప్పిన దాని మీద దృష్టి పెట్టోరి. రవి చాలా మేధావి, మంచి మంచి పోయిటరీ రాస్తాడు. ఇంకోటి ఎంపీఎల్ ఇప్పుడు పోయిటరీ అది ఇప్పిస్తాడేమో అనుకున్నాను. వద్దు టైం అయిపోతుంది, 12:30 అవుతుంది కదా. ఎందుకంటే భోజనాలు కూడా అరేంజ్ చేయలేదు.